ఖలిస్తాన్ ఉగ్రవాదులపై భారత్ చెప్పిందే నిజమైంది. ఎట్టకేలకు ఖలిస్తాన్ వేర్పాటువాద సంస్థలకు తమ దేశంలోనే నిధులు అందుతున్నాయని కెనడా తొలిసారిగా అంగీకరించింది. అసెస్మెంట్ ఆఫ్ మనీ లాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ రిస్క్స్ ఇన్ కెనడా 2025 పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. ఇంటర్నేషనల్ సిక్ యూత్ ఫెడరేషన్, బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ వంటి ఖలిస్తాన్ ఏర్పాటువాదులతో పాటు హమాస్, హెజ్బొల్లాలు కెనడాలోని వ్యక్తులు, సంస్థల నుంచి ఆర్థిక సాయాన్ని పొందుతున్నాయని తెలిపింది. ఈ ఉగ్ర సంస్థలు తమ కార్యకలాపాలను కొనసాగించడానికి ఏకంగా ప్రభుత్వంలోని కొన్ని వర్గాల నుంచి క్రిప్టో కరెన్సీల రూపంలో నిధుల్ని సేకరిస్తున్నాయని పేర్కొంది. లాభాపేక్ష లేని సంస్థల ద్వారా నిధులు సేకరిస్తూ వాటిని ఉగ్ర కార్యకలాపాలకు వినియోగిస్తున్నాయని పేర్కొంది. కొందరు వ్యక్తులు కూడా వీటికి డబ్బు సమకూరుస్తున్నారని నివేదిక వెల్లడించింది. ఖలిస్తాన్ వేర్పాటువాదులు కెనడాతో సహా అనేక దేశాల నుంచి ఆర్థిక సాయాన్ని పొందుతున్నారన్న అనుమానాలు ఉండగా కెనడా అండదండలతోనే ఖలిస్తాన్ వేర్పాటువాదులు చెలరేగిపోతున్నారని భారత్ చేస్తున్న ఆరోపణలకు ఈ నివేదిక ద్వారా మరింత బలం చేకూరినట్లయింది.